గతంలో 34% ఉన్న బీసీలను 23కి దిగదర్చింది మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. మరి అప్పుడు 13,000 మంది మరి వార్డు మెంబర్స్ అయ్యేటోళ్ళు, సర్పంచ్లు అయ్యేటోళ్ళు, ఎంపీటీసీలు అయ్యేటోళ్ళు, జేపీటీసీ అయ్యేటోళ్ళు, ఇలా అన్యాయం జరిగినట్లే కదా. మరి అప్పుడెక్కడ పోయింది మీ ప్రభుత్వం? అప్పుడేమైంది మీ ఆలోచన? అప్పుడేమైంది మీ బీసీల పైన ప్రేమ? ఇదంతా ఈ రాజకీయ లబ్ధి కొరకు మీరు ఆడుతున్న నాటకం. నీవు వచ్చినట్లు మళ్ళీ మీ కుటుంబ సభ్యులు, మీ అన్న, మీ బావ, మీ నాయన కూడా జైలుకు పోయేది తథ్యం. ఖచ్చితంగా బీసీల మీద మీరు దొంగ ప్రేమ చూపుతారు. బీసీల పైన ఎలాంటి ప్రేమ మీకు లేదు. బీసీ కార్పొరేషన్ అంటే బీసీ కార్పొరేషన్ 6 లక్షల అప్లికేషన్లు టేబుల్ కింద వారేసాడు మీ సర్కార్లో, మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మరి బీసీ బంద్ అంటే బీసీ బంధు రాకపా, బీసీ కార్పొరేషన్ రాకపా, గొల్రో ఒక ట్రిప్ గొల్లు ఇచ్చారు, ఫస్ట్ విడత ఇచ్చారు. వాళ్ళ సెకండ్ ట్రిప్, థర్డ్ ట్రిప్ అంతా డీటెయిల్ కట్టించుకున్నారు. పాపం పెన్లం, పుస్తలు, తాళ్ళు, ఓట్లు బీట్లు అమ్ముకొని అన్యాయంగా పేదలు కడితే వాళ్ళ ఉసురు తలిగి ఓడిపోయి కూర్చొని ఇప్పుడు మళ్ళీ బీసీలు అంటే నీవు కూడా పోయే కాలం దగ్గర వచ్చింది. నీవు పోతావు, మీ అయ్య పోతావు, నీ పార్టీ ఊడ్చుకొని పోతుంది. పోండి అక్కడ బీసీలో ఉసురు ముట్టి.